మా నాన్న చేసినట్టు మా కుటుంబం రోడ్డు మీద పడినట్టు ఏ కుటుంబం రోడ్డు మీద పడకూడదు అన్నట్టుగానే నేను చేస్తున్నాను. ఒకసారి ఒక పిల్లోడు చనిపోయిండు యుఎస్ లా. భయ్యా ఫ్రెండ్వే కదా మామూలుగా ఫ్రెండ్వే కదా, వాళ్ళకి ఎంతో 5 లక్షలు ఎంతో కావాలంట బాడీని ఇండియాకి తీసుకోవడానికి. ఏ మనిషికి అన్నది కదా, ఇండియాకి బాడీని తీసుకురావాలి, కొంచెం స్టోరీ పెడతావా అని అడిగితే ఏమని చెప్పాడు తెలుసా? మా అమ్మ చచ్చిపోయినా నేను ఆ వీడియో పెట్టా అన్నాడు. ఆయన తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చగలు, నువ్వు మీ అమ్మకి మీ అయ్యకే పైసలు ఇవ్వని అంటాం, నువ్వు చాట ఇక దేశాన్ని కాపాడుతాడంట. పోనీ అబ్బా వేస్ట్. ఇది మనం ఎంతసేపు మాట్లాడుకుంటే మన నోరు అంతా వేస్ట్. సరే ఇప్పుడు మరి 11 మంది పైన ఏం చెప్తారు? ఏమవుతారు, మంచిగా పోతారు, సెల్ఫీలు ఇస్తారు, వస్తారు, కూల్ డ్రింక్ తాగుతారు. ఈ లోపల అటు ఇటు అవుతుంది. ఓ వారం రోజుల తర్వాత నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతా, అందరం హ్యాపీ. నేను ఇట్లా అవుతుందా ఇక్కడ ఒక మూలైనా మరి వీళ్ళందరూ ఇంకా చేయమని వీడియోలు చేసి వీళ్ళ దగ్గర నుంచి మనం సుప్రీంకోర్టులో పిఐలు వేస్తున్నాము, ఆల్రెడీ ఒక స్టెప్ వేసినాము, ఇంకో స్టెప్ కి కూడా ముందుకు పోతున్నాము. నెంబరింగ్ వచ్చేసింది. ఒకవేళ హానరబుల్ కోర్ట్ నేను అమ్ముడు పోయాను అని అనుకోకుండా ఒకవేళ మంచి రిజల్ట్ ఇస్తే అప్పుడు అవుతుందేమో. అప్పటి వరకు మనం మరి మీరు కూడా కేవలం మీ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ గురించే వేసినారా, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా బాలీవుడ్ టాలీవుడ్ ఎక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి అందరిపైన యాక్షన్ తీసుకోమని క్వశ్చన్లు అడుగుతున్నాను, నన్ను టార్గెట్ చేయడానికి అడుగుతున్నావు. పిటిషన్ అండర్ ది ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సీకింగ్ ఎ బ్యాన్ ఆన్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ టు Honorable Chief Justice of India and his companion justice of the Honorable Supreme Court of India, the humble petition of the petitioners above named, and this petition to the union versus me and the other party. నేను ఎవరున్నారో ఇందులో అదర్ పార్టీ అతి త్వరలో చెప్తాను. Union of India, Ministry of Electronics and Information Technology, MEITY, Ministry of Home Affairs, Ministry of Youth Affairs and Sports. Okay. సో నేను ఎవరి మీద వేస్తున్నాను? యూట్యూబర్ల మీద వేస్తున్నాను, టిక్టాకర్స్ మీద వేస్తున్నాను? లేదులేండి, కరెక్టర్ల మీదనే వేస్తున్నాను కదా, మళ్ళీ మొత్తం చదివి చూపెట్టాలి. అంటే మరి ఇప్పటి వరకు మీరు అన్నారు కదా, ఏమో మరి ఆ కోణంలో మీరు కూడా వేశారేమో అని డౌట్ వచ్చింది. లేదు, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం అయ్యా నేను. వేస్తే కుంభస్థలాన్ని కొట్టాలంటారా? అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు డాక్టర్ అని నమ్మితే నేను బిమారీకి గోళీ ఇవ్వాలనా, లేకపోతే కూర్చొని అయ్యో గౌతమికి జ్వరం వచ్చింది అనాలనా? మరి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. నిజంని కొన్ని రోజులు ఆపగలుగుతారు, కానీ ఎక్కువ రోజులు మటుకు ఆపలేరు. సో డెఫినెట్ గా గెలుస్తామని అనుకుంటున్నా. ఓకే, చూడాలి సార్ మరి మీరు ఎంతవరకు పోరాటం చేస్తారు, మీ పోరాటం ఎంతవరకు ఉంటుంది అన్నది. ఎందుకంటే ప్రతిసారి నా పోరాటం ఇట్లా సిస్టమాటిక్ గానే ఉంటది. ఇదిగోండి డీజీపీ గారికి ఇచ్చిన రెఫరెన్స్ వెనకాల పేజీలలో చూడండి, స్టాంప్స్ ఉంటాయి. సిస్టమ్ తో పాటే ఉంటది, సిస్టమ్ కి అగైన్స్ గా ఉండదు. సిస్టమ్ తో లీగల్ గా కన్స్ట్రక్టివ్ గానే పోట్లాడతా. అద్దెగా నా లింక్లను తిడితే లేకపోతే వాళ్ళ పిల్లలను తిడితే న్యాయం వస్తుంది అనుకుంటే ఇక అదే పని చేస్తా. రైట్ రవి గారు, చూడాలి మరి మంచిగా చేస్తారా హెడ్డింగ్? అమ్ముడు పోయిన యుఎస్ ఆమ్లాట్ అని ఆ పాత వీడియో మీకు కావాలంటే క్లిప్ పంపిస్తా, అది పెట్టండి. కొంచెం తీసేసినట్టున్నారు ఇన్స్టాలో. ప్రతోడు ఇదే అడుగుతుంటే ఎన్ని లక్షలు వచ్చినాయి, సూట్ కేసులు వచ్చినాయి అంటే, ఇప్పుడు సూట్ కేసు తీసుకొని హర్షసాయి మా ఇంటికి వచ్చి ఇగో తీసుకో అంటే, అది నేను పబ్లిక్లో వీడియో చేసి పెట్టుకుంటా. అంత తెలియలేను నేను. ఇచ్చినా బాగుంటుండే. అడగచ్చు, ఇప్పుడే కదండి బాగుంటుంది అన్నారు. ఏదో టైం పాస్కి ఉందా అంటాము, కానీ ఇస్తే అది రైటా బాస్? అది రైటా కాదు కదా. సో విల్ నాట్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కన్స్ట్రక్టివ్గా వెళ్ళింది అనుకుంటున్నాను. సో hope we get a favorable answer in the court of law. Yes. Jai Hind. Thank you, sir. For more videos like this, subscribe Big TV channel.